ఏంటి హెయిర్ అంత థిన్ అయిపోయింది? హెయిర్ కేర్ చేయట్లేదా? హెయిర్ కేరా? డాక్టర్స్ చెప్పినవి, యాక్టర్స్ చెప్పినవి అన్నింటినీ ఫాలో అవుతున్నా. టీవీలో యాడ్స్, ఇన్స్టాలో ప్రమోషన్స్ అన్నింట్లో ఏది చెప్తే అది రాస్తున్నాను. షాంపూస్, హెయిర్ స్పాస్, మాస్క్స్, అన్ని కండిషనర్స్ అన్నీ వాడుతున్నా సరే నో చేంజ్. హెయిర్ ఫాల్ అలానే అవుతుంది. అసలు రీజన్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. వెల్కమ్ టు ఉషా ఓరా. మీరు కూడా ఇలానే అసలు ఎన్ని టైప్ ఆఫ్ హెయిర్ కేర్స్ చేసినా సరే, ఎన్ని షాంపూలు మార్చినా అసలు ఏ రిజల్ట్ రావట్లేదని బాధపడుతున్నారా? ఇంకా నీ ఫ్రెండ్ చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నా, తనకు వర్కౌట్ అయింది, నీ విషయంలో ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అనే డౌట్ మీలో ఉందా? దీని అన్నింటికీ రీజన్ మీ హెయిర్ అసలు ఏ టైపో తెలుసుకోకపోవటం. నిజమేనండి. ఇప్పుడు నీది ఏ స్కిన్, నీ స్కిన్ టైప్ ఏంటి అనగానే ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, లేదా సెన్సిటివ్ స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఇలా చెప్పగలిగే వాళ్ళు నీది ఏ టైప్ ఆఫ్ హెయిర్ అనగానే, టైప్ అనగానే చాలామంది కర్లీ హెయిర్, స్ట్రైట్ హెయిర్, వేవీ హెయిర్ అని మాత్రమే అనుకుంటారు. కానీ అసలు ఏ టైప్ ఆఫ్ హెయిర్ అనేది మన హెయిర్ పోరోసిటీ మీద డిపెండ్ అయి ఉంటుందని చాలామందికి తెలియని విషయం. సో మన హెయిర్ టైప్ ఏంటో తెలిస్తేనే మనం వాడాల్సిన షాంపూస్, కండిషనర్స్, హెయిర్ మాస్క్స్, దానికి వాడాల్సిన హెయిర్ సీరమ్స్ ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో మన హెయిర్ టైప్ ఏంటో తెలుసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. పోరోసిటీని, అసలు మన హెయిర్ పోరోసిటీ ఏ టైప్ అనేది ఎలా టెస్ట్ చేసుకోవాలి, దానికోసం ఏ మాస్క్స్ వాడాలి, ఇంట్లోనే ఈ హెయిర్ న్యాచురల్ మాస్క్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూసుకుందాం. అసలు హెయిర్ పోరోసిటీ అంటే ఏంటి? హెయిర్ పోరోసిటీ అంటే మన హెయిర్లో క్యూటికల్స్లో ఉండే క్యూటికల్స్ అనే చిన్న చిన్న పొరలు ఉంటాయి. అసలు ఈ క్యూటికల్స్ ఎంత ఓపెన్గా ఉన్నాయి, ఎంత క్లోజ్గా ఉన్నాయి అని దాన్ని బేస్ చేసుకొని హెయిర్ పోరోసిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మన హెయిర్ ఏ టైప్ అనేది ఎలా టెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారా? ఒక గ్లాసుడు వాటర్ తీసుకొని ఆ గ్లాస్ వాటర్లో చిన్న హెయిర్ వెంట్రుకని వేస్తే మన హెయిర్ కానీ పైన తేలుతూనే ఉందంటే మన హెయిర్ లో పోరోసిటీ కలిగినది అని. అదేవిధంగా మన హెయిర్ వేసిన వెంటనే అడుగుకి కానీ చేరిపోయింది, గ్లాస్ అడుగుకి చేరి మునిగిపోయింది అంటే హై పోరోసిటీ హెయిర్ టైప్ అని. అలానే మీడియం పోరోసిటీ అంటే మన హెయిర్ అనేది వేసిన వెంటనే అటు అడుగుకి చేరిపోకుండా, పైన తేలకుండా గ్లాస్ మధ్య భాగం వరకు చేరి అక్కడ తేలుతూ ఉందంటే మీడియం పోరోసిటీ హెయిర్ టైప్ అని. ఈ విధంగా మన హెయిర్ అసలు ఏ టైపో తెలుసుకోవచ్చు. పోరోసిటీ హెయిర్ టైప్ ఉన్న వాళ్ళలో ఏంటంటే జుట్టు త్వరగా నీటిని అబ్జర్బ్ చేసుకుంటుంది, అంతే త్వరగా వదిలేస్తుంది. సో అంటే ఏంటంటే జుట్టు మనం తలస్నానం చేసుకున్నప్పుడు నీళ్ళు పోయిగానే జుట్టు అంతా ఫాస్ట్గా తడిచిపోతుంది. అలానే వేగంగా ఆ తలస్నానం చేసి వచ్చాక వేగంగా జుట్టు అనేది ఆరిపోతుంది. వీళ్ళకి త్వరగా అబ్జర్బ్ చేసుకుంటుంది, అంతే త్వరగా వదిలేస్తుంది కూడా వాటర్ని. సో మాయిశ్చర్ని దాన్ని హోల్డ్ చేసి అయితే హెయిర్లో ఉంచుకోదు. సో వీళ్ళలో ఏంటంటే ఫ్రిజీ హెయిర్, ఎక్కువగా చిక్కులు అనేవి కనిపిస్తూ ఉంటాయి, హెయిర్ ఫ్రిజీ హెయిర్ ఉంటుంది. ఇంకా స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఈ హై పోరోసిటీ ఉన్న వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా సెకండ్ టైప్ మీడియం పోరోసిటీ ఉన్న హెయిర్ వాళ్ళకి ఏంటంటే హెయిర్ అనేది కొంచెం టైం పడుతుంది కానీ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది, మాయిశ్చర్ని హోల్డ్ చేస్తుంది. సో అందువల్ల హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది, కాస్త షైనింగ్, న్యాచురల్ షైన్ అనేది ఉంటుంది. హెయిర్ అనేది మేనేజ్ చేయడం ఈజీగా ఉంటుంది, అంత ఫ్రిజీగా అది ఉండదు, మాయిశ్చర్ని హోల్డ్ చేస్తుంది కాబట్టి మేనేజ్ చేయడం ఈజీగా ఉంటుంది. హెయిర్ కూడా చూడడానికి షైనింగ్గా బాగుంటుంది. ఇంకా లో పోరోసిటీ ఉన్న హెయిర్ టైప్ వాళ్ళకి ఏంటంటే హెయిర్లోకి ఏదైనా సరే వాటర్ దూరడం అసలు కష్టం, వాటర్ని అబ్జర్బ్ చేసుకునే కండిషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం స్నానానికి వెళ్ళి వాటర్ పోసినా అది డైరెక్ట్గా కిందకి జారిపోతాయి తప్ప వాటర్ని అబ్జర్బ్ చేసుకోదు. అలాగే మనం ఏ హెయిర్ ప్రోడక్ట్స్ లైక్ షాంపూస్ కానీ వేరే క్రీమ్స్ కానీ ఏవైనా యూజ్ చేయాలంటే మన హెయిర్లోకి ఆ హెయిర్ ప్రోడక్ట్స్ అనేవి లోపలికి చేరడం అనేది కష్టంగా అవుతుంది. జస్ట్ పైనే క్యూటికల్స్ అనేవి క్లోజ్డ్గా ఉండడం వల్ల పైన ఉంటుంది తప్ప అది లోపలికి ఇన్నర్ వరకు చేరడం కష్టం అవుతుంది. సో ఈ హెయిర్ స్టైల్, ఈ లో పోరసిటీ హెయిర్ ఉన్న వల్ల అంటే హెయిర్ అనేది డల్గా కనిపిస్తుంది, వేవ్స్లో ఆ బౌన్సీనెస్ అనేది ఉండదు, ఏ ప్రోడక్ట్స్ లోపలికి వెళ్ళడం కష్టంగా అవుతుంది. సో అందువల్ల మనం హెడ్ బాత్ చేసిన చాలా ఫాస్ట్గా తిరిగి స్టిక్కీగా, గ్రీజీగా అనేది ఉంటుందన్నమాట. ఆయిల్స్ అవి కూడా ఫాస్ట్గా వీళ్ళలో ఉంటాయి, పోర్స్ అనేవి క్లోజ్డ్గా ఉండటం వల్ల, క్యూటికల్స్ అనేవి దగ్గరగా క్లోజ్డ్గా ఉండడం వల్ల. సో వీళ్ళలో ఏంటి అంటే హెయిర్ అనేది డల్గా, వేవ్స్ ఆ బౌన్సీనెస్ అనేది ఉండదు. ఈ లో పోరసిటీ హెయిర్ టైప్ వాళ్ళకి మెయిన్గా కొంచెం వామ్గా,
కొంచెం ల్యూక్ వామ్ వాటర్తో స్నానం చేయటము, ఇంకా టవల్స్ అవి చిన్న హాట్ ఉండి మెయింటైన్ చేయడం బెస్ట్. ఎందుకంటే స్టీమర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం వేడి తగలడం వల్ల అది కాస్త ఆ ప్రోడక్ట్స్ అనేవి హెయిర్లోకి అబ్జర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా అసలు ఏ టైప్ హెయిర్ వాళ్ళు ఏ హెయిర్ మాస్క్ని ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి హై పోరోసిటీ హెయిర్ టైప్ వాళ్ళైతే ఇంటిలోని న్యాచురల్గా ఒక అరటి పండు, అలాగే ఒక టేబుల్ స్పూన్ హనీ, ఇంకా 2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని తీసుకొని బాగా మిక్స్ చేసి ఇది హెయిర్కి అప్లై చేసుకొని ఒక అరగంట నుంచి 40 నిమిషాల వరకు ఉంచుకోవటం వల్ల ఏంటంటే హెయిర్కి మనకి అరటి పండులో ఉండే పొటాషియం అనేది హెల్ప్ చేస్తుంది హెయిర్ గ్రోత్కి. ఇంకా అలాగే హనీలో న్యాచురల్గా మాయిశ్చర్ని లాక్ చేసే గుణం ఉంటుంది. సో మనకి మాయిశ్చర్ అనేది బయటికి పోకుండా హెల్ప్ చేస్తుంది. ఇంకా అదేవిధంగా కొబ్బరి నూనెలో ప్రోటీన్ని అబ్జర్బ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మన హెయిర్కి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. హై పోరోసిటీ ఉన్న వల్ల ఈ హెయిర్ మాస్క్స్ని ట్రై చేయొచ్చు. ఇంకా సెకండ్ వన్ వచ్చి అవకాడో హెయిర్ మాస్క్. ఈ అవకాడో హెయిర్ మాస్క్లో ఏంటంటే ఒక అవకాడో, ఒక ఎగ్, ఇంకా అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ని తీసుకోవటం. ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసి యూస్ చేయడం వల్ల ఏంటంటే దీనిలో ఉండే హెల్దీ ఫ్యాట్స్ ఇంకా విటమిన్ ఈ అనేది హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. మనకి ఈ డ్యామేజ్డ్ హెయిర్ ఇవన్నింటి నుంచి కూడా డ్యామేజ్డ్ హెయిర్ ప్రాబ్లం లేకుండా ఈ హెయిర్ గ్రోత్కి అనేది ఇది హెల్ప్ చేస్తుంది. మీడియం పోరోసిటీ హెయిర్ టైప్ వాళ్ళైతే ఇంట్లోనే ఎలోవెరా జెల్ హెయిర్ మాస్క్ని ట్రై చేయొచ్చు. దీనిలో ఏంటంటే 3 స్పూన్ల ఎలోవెరా జెల్, ఇంకా అదేవిధంగా 3 స్పూన్ల కర్డ్ని తీసుకొని బాగా మిక్స్ చేసి ఈ రెండింటి మిశ్రమాన్ని కూడా తలకి అప్లై చేసుకొని ఒక 30 నిమిషాలు అనేది ఉంచుకొని తర్వాత హెయిర్ని వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసుకోవటం వల్ల ఎలోవెరా జెల్ నుంచి హైడ్రేషన్ అనేది అందుతుంది. ఇంకా అదేవిధంగా పెరుగులో సాధారణంగా ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల ఏంటంటే హెయిర్ అనేది స్మూత్నెస్ అనేది వస్తుంది. హైబిస్కస్ మాస్క్ అంటే ఈ మాస్క్లో ఏంటంటే ఒక 3 మందార పూలు, ఒక 3 మందార ఆకుల్ని కొంచెం నీళ్ళు వేసి బాగా పేస్ట్ చేసుకొని మిక్స్ కొట్టి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని తలకు అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ థిక్నెస్కి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ మీడియం పోరోసిటీ ఉన్నాలే హెయిర్ కొంచెం థిన్గా ఉంటుంది కదా, వాళ్ళ హెయిర్ అనేది వాల్యూమ్ పెరిగి థిక్గా అవ్వడానికి ఈ హైబిస్కస్ మాస్క్ అనేది హెల్ప్ చేస్తుంది. ఫైనల్గా లో పోరోసిటీ హెయిర్ టైప్ వాళ్ళకి మనం ముందే చెప్పుకున్నాం, ఏది కూడా జుట్టులోకి చేరడం అనేది చాలా కష్టం. కొంచెం వేడి అనేది అందితేనే, మాయిశ్చర్ అనేది వామ్ అనేది అందితేనే వీళ్ళ హెయిర్లోకి మనం రాసే ఏ ప్రోడక్ట్ అయినా సరే అబ్జర్బ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో వీళ్ళు వచ్చి ఎలోవెరా జెల్ ఇంకా వామ్ హనీని తీసుకోవడం, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎలోవెరా జెల్ని అలాగే 1 టేబుల్ స్పూన్ వామ్ హనీని తీసి మిక్స్ చేసి దాన్ని తలకి అప్లై చేసుకోవటం వల్ల వీళ్ళ హెయిర్లోకి అది అబ్జర్బ్ చేసుకోవడానికి వేగంగా ఛాన్స్ ఉంటుంది, హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. ఇంకా హనీలో ఉండే మాయిశ్చర్ వల్ల కాస్త హెయిర్ అనేది హైడ్రేషన్ పొంది మాయిశ్చర్ని లాక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసుకోవడానికి ముందుగా కొంచెం వార్మ్ టవల్ని కవర్ చేసి హెయిర్ ఉంచడం వల్ల ఈ ప్రోడక్ట్ అబ్జార్ప్షన్ అనేది కాస్త ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. పోరోసిటీ హెయిర్ టైప్ ఉన్న వాళ్ళకి ఇంకొక హెయిర్ మాస్క్ ఏంటంటే ఎలోవెరా జెల్ రైస్ వాటర్ మాస్క్. ఎలోవెరా జెల్ ఇంకా 2 స్పూన్ల ఎలోవెరా జెల్కి రైస్ వాటర్ కలిపి మిక్స్ చేసి అది తలకి అప్లై చేసుకోవటం వల్ల ఏంటి అంటే హెయిర్కి బలం అనేది వస్తుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా ఒక్కొక్క హెయిర్ టైప్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని యూజ్ చేసి మనం ఇంట్లోనే హెయిర్ మాస్క్ని రెడీ చేసుకోవటం వల్ల న్యాచురల్ హెయిర్ మాస్క్ తోటి ఏ హెయిర్ టైప్ వాళ్ళకి ఆ హెయిర్ మాస్క్ యూజ్ చేసుకోవడం వల్ల తిరిగి మన హెయిర్ గ్రోత్ అనేది మంచిగా థిక్గా ఇంకా షైనింగ్గా హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. జనరల్గా కామన్గా అందరూ చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటి అంటే మన హెయిర్ టైప్ ఏంటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో వచ్చే టిప్స్ కానీ లేదా వేరు మన ఫ్రెండ్స్ ఎవరో ఫాలో అయ్యే టిప్స్ కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఫాలో అయిపోవటం. నెక్స్ట్ ఏంటంటే హెల్దీ కదా అని చెప్పి హెయిర్ మాస్క్స్ కూడా ఇష్టం వచ్చినట్లు ప్రతిరోజు వేసుకోకూడదు. జస్ట్ వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే హెయిర్ మాస్క్ని అప్లై
చేయాలి. ఇంకా ఎక్సెసివ్గా చాలా ఎక్కువగా స్టైలింగ్ ప్రోడక్ట్స్, హెయిర్ స్ట్రైట్నర్స్ కానీ, కర్లీస్ కానీ ఇలాంటి హీట్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా వాడకూడదు. ఎక్కువగా కెమికల్స్ కూడా తీసుకోకూడదు. మన డైట్లో ఏంటి అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇంకా ఐరన్ రిచ్ ఫుడ్స్ని యాడ్ చేసుకోవడం అనేది మంచిది. ఇంకా అదేవిధంగా హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే హెల్దీ హెయిర్ అనేది ఓన్లీ పైన మనం అప్లై చేసే ప్రోడక్ట్సే కాదు, మన లోపలికి బలం చేరితేనే ఆటోమేటిక్గా హెయిర్లో కూడా ఆ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది, ఆ షైన్ అనేది కూడా ఉంటుంది. సో ఇదంతా ఏంటి అంటే మనం హెల్దీగా ఉన్నప్పుడే మన హెయిర్ కూడా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటుంది, మన ఫేస్లో గ్లో వస్తుంది. సో హెల్త్ నుంచి ఆటోమేటిక్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్ బ్యూటీ అండ్ హెయిర్ స్ట్రెంథనింగ్. సో ఫస్ట్ ఇన్నర్ హెల్త్ని మనం కాపాడుకోవాలి. హెయిర్ కేర్ రొటీన్ అనేది ఎప్పుడు కూడా మన హెయిర్ టైప్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి ఫాలో అయితేనే మంచిది. ఇంకా మీ హెయిర్ ఏ టైప్ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.